మనం భుజించిన ఆహారము the food partaken ఉదరంలోకి చేరి reaches stomach, అది జీర్ణించిన తర్వాత and after it దాని digests, సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా the food partaken is digested in the stomach and essence supplied to the హృదయంలో whole. స్మరించినటువంటి భగవత్ నామము And God's name in the heart, కన్నుల్లో చేరాలి, it should get into చెవుల్లో eye, చేరాలి, get into ear, నాలుకపై చేరాలి, and down some ముక్కులో tongue, చేరాలి, and nostril, చేతుల్లో చేరాలి, hands, పాదముల్లో చేరాలి, feet. సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి. the divinity should materialize, should manifest in all అప్పుడే our body. మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు. Then only it amounts to chanting his name. ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నులో చేరినప్పుడు ఏమైపోతుంది, ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది. And this the food of divinity, as it gets into the eye, it entertains అనగా the sight of పవిత్రమైన దృష్టి divinity. మనలో ప్రారంభమవుతుంది. And there that begins మన the human నాలుగు పైన activity. వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము. And your talk would be sacred. మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము. All that you listen to is bound to be sacred. మన పాదంలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము. And you tread along the sacred path if the divinity మన gets into చేతుల్లో your feet. చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సార్థకమైన పనులు చేస్తాయి. Hands will do all fruitful activity when God gets into them. సర్వాంగములు కూడా సార్థకమైన పని గావించేటువంటి వాడే నిజమైన మానవుడు. He is a true human if all his body, the different organs and the limbs get into కనుక sacred నీవు activity.